అంటే అన్నింటికి అన్ని కాలాల్లోనూ పరిస్థితుల్లోనూ నమ్ముకో. అదే అసలైన సాధన. గురువుని సంపూర్ణంగా నమ్ముకోవాలి అన్ని కాలాల్లోనూ, అన్ని పరిస్థితుల్లోనూ. అంటే మనిషి ఎలా ఉంటాడంటే మనిషి ఆశాజీవి. తను అనుకున్నట్టుగాను, తనకు మేలు జరిగినట్టుగాను ఉంటేనే మనం దైవాన్ని నమ్మటం, దైవాన్ని పూజ చేయడం అనుకుంటాం. కానీ ప్రతి మనిషికి కూడా కష్టాలు, సుఖాలు రెండూ వస్తాయి. మనం దారిలో వెళ్తుంటే స్మూత్ రోడ్డు వస్తది, గతుకుల రోడ్డు వస్తది. అలా అని మనం గతుకుల రోడ్డు వచ్చింది కదా డెస్టినేషన్ మనం వెళ్ళకుండా ఉండం కదా. అందుకని జీవితంలో ఇవి ఎందుకు ప్రాప్తిస్తాయో తెలిస్తే మళ్ళీ మళ్ళీ మనం అలాంటి ఏ పనికైనా మనకు వచ్చే ప్రతి ఒక్క కష్టం కానివ్వండి, సుఖం కానివ్వండి, అవి మనం చేసుకునే కర్మల యొక్క ఫలితమే మనకు వస్తుంది. మంచి కర్మలు చేసిన వాడికి మంచివి. కాకపోతే మనందరికీ జనరల్గా ఏమనిపిస్తుంది అంటే గత జన్మల జ్ఞానం ఉండదు కాబట్టి అదేంటంటే ఇప్పుడు వాళ్ళందరూ తప్పులు చేశారు, వాళ్ళకి శిక్ష లేకుండా వాళ్ళు బాగానే ఉన్నారు కదా అనిపిస్తుంది. అలానే మనం ఏమి చేయకపోయినా కానీ మనకి ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి అనిపిస్తుంది. ప్రతిదీ కూడా ఈ ప్రకృతి సూత్రం మీద, ఈ ధర్మం మీద ఎలా నడుస్తుంది అనేది అది తెలుసుకుంటే మనం గత జన్మల నుంచి చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితం ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాం, అనుభవానికి వస్తూ ఉంటాయి. కనుక మన అంటే మనం అనుభవించే కష్టంతో, దుఃఖంతో సంబంధం లేకుండా మనం ఎప్పుడు శాశ్వతమైన ఆనందాన్ని పొందడానికి మనకి మానవ జన్మ వచ్చిన దాన్ని మన పనులు మనం చేసుకుంటూ ఎట్లా దాన్ని సద్వినియోగం చేసుకొని ఉత్తమమైన శ్రేయస్సును పొందాలి అనే దానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకని ఏమంటారు గురువులు సంపూర్ణంగా అన్నింటికి అన్ని కాలాల్లోనూ నాకు నేను అనుకున్నట్లుగా జరిగితేనే నేను నమ్ముతాను, నమ్మలేదనుకోండి మనకే నష్టం, ఆయనకే నష్టం లేదు, మనకే నష్టం. అందుకని గురువుని సంపూర్ణంగా నమ్ముకోవాలి కష్టంలోను, సుఖంలోను. గురువే అన్ని దైవాలను, సాధనా చతుష్టయం, శాస్త్ర షట్కం అక్కర్లేదు అంటున్నారు. బాబా చెప్తున్నారు గురువే అన్ని దైవాలను. బాబా దగ్గరికి వచ్చేసరికి ఆయన విశిష్టత ఏంటంటే మిగిలిన వాళ్ళ మాటలతోటి బోధ చేస్తే బాబా అనుభవం అనే భాషతో మాట్లాడి బోధ చేశారు. వచ్చిన భక్తులందరికీ ఏ ఇష్టదైవాన్ని కొలిసే భక్తులు వస్తే వాళ్ళకి ఆ ఇష్టదైవం రూపంగా ఆయన దర్శనం ఇచ్చేవారు. అంటే గురువు మన చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటున్నాం. గురువు ఈ దేవతలందరికీ ఆధారమైన వాడు. అట్లా ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. ఆయన అట్లా మాటలో చెప్తున్నారండి అని కాదు. వచ్చిన వాళ్ళకి ఏ ఇష్టదైవాన్ని ఆరాధించే వాళ్ళు వస్తే వాళ్ళకి ఆ ఇష్టదైవం రూపంగా దర్శనం ఇచ్చేవాడు. దాని ద్వారా వాళ్ళ నమ్మకాన్ని బలపరిచేవారు. నా గురువుకి నేను కొలిచే దైవానికి భేదమే లేదు అని ఎలాంటి వాళ్ళు వస్తే. అందుకని గురువే అన్ని దైవాలను. గురువు దగ్గరికి వచ్చాక అయ్యో మేము అంతకుముందు రాముడికి పూజ చేసేవాళ్ళం అండి, అమ్మవారికి పూజ చేసేవాళ్ళం అండి, లేకపోతే ఇంకొక ఆయనకి పూజ చేసేవాళ్ళం, మరి ఇప్పుడు బాబా దగ్గరికి వస్తే ఇవన్నీ మానేస్తే ఎట్లా అండి? మనకేంటి దేవుడు అంటే భయం, అమ్మో మనం గనక తప్పు చేస్తే ఆయన శిక్షిస్తాడేమోనని. ఎందుకని మన వ్యవహారిక జీవితంలో మనం ఏదైనా తప్పు చేస్తే పక్కన వాళ్ళ పట్ల కోపించడమో, శిక్షించడమో జరుగుతూ ఉంటుంది కనుక భగవంతుడి పట్ల కూడా మనం అలాంటి భయాన్ని కలిగి ఉంటాం. కానీ భగవంతుడు మనలాగా చిన్న చిన్న వాటికి అలా మన మీద కోపట్టమో అలాంటివి ఉండవు. అందుకని గురువు అనే ఆయన అన్ని దైవాలను. ఒక గురువుకి ఒకసారి నమస్కారం చేస్తే చెట్టుకు నీళ్లు పోయాలనుకోండి ఎక్కడ పోస్తాం? చెట్టు మొదల్లో పోస్తాం. అట్లాగా గురువుకి చేసే నమస్కారం సకల దేవతలకి, సకల సాధువులకి, సృష్టిలో అన్ని రూపాలకి చెందుతుంది. ఎందుకని ఆయన తప్పించి అన్యంగా లేదు, ఆయనే అన్ని రూపాలు ధరించాడు. అదే మనం సైన్స్ చదువుకుంటే ఏమంటామంటే ఇన్ని రూపాలని కూడా ఒకే ఎనర్జీ ఇన్ని రూపాలు ధరించింది, దేన్ని తీసుకున్నా కానీ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఎనర్జీ ఉంటుంది అంటాం. అక్కడికి వచ్చేసరికి మనం ఏం చెప్తాం? మనకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మనకి స్కూల్ బుక్ లో చెప్పిన టెక్స్ట్ చదువుకొని ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ సేమ్ ఎనర్జీ అంటాం. ఇక్కడికి వచ్చేసరికి ఆధ్యాత్మికత ఏం చెప్తుంది? అన్ని రూపాల్లోనూ ఒకే భగవత్ చైతన్యం ఉంది అంటుంది. భగవత్ చైతన్యం అంటే ఏంటి? శక్తే కాకుండా మనం సైన్స్ లో చదువుకునేది శక్తి ఉందని, అంటే ఎనర్జీ ఉంది అని. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆ ఎనర్జీ చైతన్యవంతమైంది. ఇప్పుడు ఒక కుర్చీ, ఒక బల్ల ఉందనుకోండి, దానిలో కూడా ఎనర్జీ ఉంది, కానీ దానికి చైతన్యం లేదు. చైతన్యం ప్రకటన కాదు. అందుకని ఏంటి దాన్ని మార్పులు చేసుకోలేదు. ఎన్ని సంవత్సరాలైనా దాన్ని మనం తగ్గించుకున్నా ఉంటే అలానే ఉంటుంది. మనం అదే ఎనర్జీతో ఉన్నాం, కానీ మనలో చైతన్యం ఉంది. మనం ఆలోచించుకోగలం, మార్పులు తెచ్చుకోగలం అట్లా. ఎందుకని మనం కూడా ఈ సృష్టి ఏ చైతన్యంతో చేయబడిందో అందులో భాగం కనుక, అదే చైతన్యం కనుక. అంటే మనలో మనం మార్పు తెచ్చుకోవాలి. కాళ్ళు ఇట్లా కూర్చొని ఉన్నాం, కాళ్ళు ఎప్పుడొచ్చో నిప్పుట్టకపోవచ్చు, కానీ లెగవాలనుకుంటే మనం మార్పు తెచ్చుకొని లేచి నిల్చోగలం. అంటే అట్లా తనలో తను మార్పులు చేసుకోగలిగింది. అందుకనే సైన్స్ లిమిటేషన్ ఏమో అంత ఎనర్జీ మేడ్ ఆఫ్ ఎనర్జీ అంటుంది. ఆధ్యాత్మికత ఏమో ఆ ఎనర్జీ చైతన్యవంతమైంది. అంటే తన ఉనికిని తాను తెలుసు. ఇప్పుడు మనం ఉన్నాం,
నేనున్నాను అనే స్ఫురణ నాకు ఎలా ఉందో ఆ మొత్తం వ్యాపించిన చైతన్యానికి, ఆ శక్తికి ఆ చైతన్యం ఉంటుంది. అంటే తనలో తను మార్పులు తెచ్చుకోవటం. అందుకని గురువే అన్ని దైవాలను సాధన చతుష్టయం శాస్త్ర షట్కం అక్కర్లేదు. గురువుని ఎవరైతే నిరంతరం గుర్తుపెట్టుకుంటారో వాళ్ళకి వేరే సాధనలే అవసరం లేదు. గురువుని స్మరించి గుర్తుపెట్టుకోవడమే సాధన. గురు సాంప్రదాయంలో మరి దత్త సాంప్రదాయంలో భాగవతం తీసుకున్నా కానీ చూడండి, మెయిన్ మనకి భగవంతుడి యొక్క భక్తుల యొక్క కథలు లీలలు, భగవంతుడి లీలలు చింతన చేయటమే. కేవలం దాన్ని చేసే వారం రోజుల్లో పరీక్షిత్ మహారాజు లాంటి వాళ్ళు ముక్తిని పొందారని చెప్పబడింది అనమాట. అందుకని బాబా అంటున్నారు, నువ్వు నిశ్చలంగా కూర్చో, అవసరమైందంతా నేనే చేస్తాను, నేను నిన్ను చివరికంటా గమ్యం చేరుస్తాను అంటున్నారు. బాబా నిశ్చలంగా కూర్చో అని చెప్తున్నారు. నిశ్చలంగా కూర్చోవడం అంటే ఏ పని చేయకుండానా అంటే ఏ పని చేయకుండా కాదు, ఫలితంతో సంబంధం లేకుండా మన పని మనం చేసుకుంటూ నిశ్చలంగా ఉండటం. అరే నేను ఇప్పుడు అనుకున్నది జరగలేదు, వెంటనే మనం చంచలం అయిపోతూ ఉంటాం, కంగారు పడిపోతూ ఉంటాం. నువ్వు నిశ్చలంగా కూర్చో, అవసరమైనంత నేనే చేస్తాను, నేను నిన్ను చివరికంటూ గమ్యం చేరుస్తాను. భగవంతుని ఎవరైతే సంపూర్ణంగా విశ్వసిస్తారో వాళ్ళు గమ్యం చేరుతారు. నన్ను నమ్మిన వారిని ఎన్నటూ పతనం కానివ్వను అంటున్నారు బాబా. బాబా దగ్గరికి వచ్చేసరికి మనకి అభయం ఇస్తూ ఉన్నారు. నన్ను నమ్మిన వారిని ఎన్నటూ పతనం కానివ్వను, నా సమాధి నన్ను ఆశ్రయించిన వారితో మాట్లాడుతుంది, వారి వెంటనే తిరుగుతుంది, నా సమాధి నుంచి కూడా నా కర్తవ్యం నిర్వహిస్తాను అంటున్నారు. మొదట్లో మనం ఇలాంటి వాక్యాలు వింటే సమాధి నుంచి ఆయన కర్తవ్యం నిర్వర్తించడం ఏంటి, బాబా ఎప్పుడో సమాధి చెందారు కదా, దేహం వదిలేశారు కదా అనుకుంటాం. కానీ బాబా యొక్క చరిత్ర కనుక మనం చూస్తే, బాబా దేహంతో ఉన్నప్పటికీ కూడా దేహానికి మాత్రమే పరిమితం ఎప్పుడూ లేడు. చూడండి, దేహంతో ఉన్నాడు మన కోసం. ఎందుకని? మనం కనపడితేనే గుర్తించగలం. మన ముందు ఇప్పుడు ఎంతో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేసినా మనం ఏం గుర్తించలేం. అట్లాగే మన సెన్సెస్ కి, మన పర్సెప్షన్ కి ఎంతవరకు మన కేపబిలిటీ ఉందో అంతవరకే. ఇప్పుడు కుక్క నేల మీద తలా నుంచి అది కనుక పండుకుంటే ఎక్కడో జరిగే సూక్ష్మమైన సౌండ్లు కూడా వినగలదు. లేకపోతే సెన్స్ దానికి ఎక్కువ ఉంటుంది, స్మెల్లింగ్. అందుకే మనకి పోలీస్ ఫోర్స్లో వాళ్ళ కుక్కల్ని వాడతారు. ఎందుకని? మనకంటే కూడా వాటికి రిసెప్టివిటీ ఎక్కువ ఉంటుంది. అందుకని మనం దేహంతో సంబంధించినవి మాత్రమే, అంటే విజువల్ గా ఉన్నవి వినగలిగినవి మాత్రమే చూడగలం. కనుక బాబా రూపం తీసుకొని ఉన్నప్పటికీ కూడా ఆయన ఆ రూపానికి లిమిటెడ్ గా ఎప్పుడూ లేరు. ఎక్కడ దేనికి ఏ జీవిని ఆదరించినా, ఎక్కడ ఏ కుక్కకి ఒక రొట్టె వేసినా బాబా ఏమంటున్నారు ఇక్కడ, ఆ పెట్టిన రొట్టెతో నా ఆకలి తీరిందమ్మా అని చెప్తున్నారు. అంటే ఐఎమ్ విత్ ఎవ్రీథింగ్, అంటే ఆయన లేనిదే లేదన్నమాట. ప్రతి దానిలోనూ నేనే ఉన్నాను. మరి అలా ఉండే వాళ్ళకి ఆయన బాడీ వదిలేశారు కాబట్టి లిమిటేషన్స్ ఎక్కడ ఉంటాయి? బాబా ఈ శరీరంలో ఉన్నప్పటికీ కూడా ఈ నెవర్ లివ్ లైక్ దట్ ఈస్ ద ఓన్లీ వే హీ లివ్డ్. అంటే శరీరంతోనే ఉన్నట్టుగా ఎప్పుడు లేదు. అందుకే బాబా అనేవారు, ఈ 5.5 అడుగుల శరీరమే సాయి అనుకుంటే నీకు సాయి అంటే తెలియనట్లే అంటున్నారు. అంటే అందుకని బాబాకి అయ్యో బాబా సమాధి చెందారే, మనం ఏంటో ఆయన పూజిస్తున్నాం, ఆయన మన కోరికలు తీరుస్తారా, మన మాటలు వింటారా, లేకపోతే మన ప్రార్థనలు చేసి వింటారా అంటే, బాబా ఉన్నప్పుడే హీ వాజ్ నెవర్ లిమిటెడ్ టు హిస్ బాడీ. అందరికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఉన్నారు? ప్రతి ఒక్క జీవిలోనూ, ప్రతి ఒక్క దేవత, ప్రతి ఒక్క సద్గురువు అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు, ఇంక్లూడింగ్ అస్, మనతో కలిపి. కాబట్టి అలాంటి వారికి లిమిటేషన్స్ ఎక్కడ ఉంటాయి? కనుక బాబా అంటున్నారు, నా సమాధి నుంచి కూడా నేను నా కర్తవ్యం నిర్వహిస్తాను, నా నామం పలుకుతుంది, నా మట్టి సమాధానం చెప్తుంది. అందుకే మనం బాబాని ఈ రోజుకి కూడా ప్రార్థించి ఆశ్రయిస్తాం అన్నమాట. ఎవరైనా నన్నే ధ్యానించి, నా నామాన్నే స్మరించి, నా లీలలు గానం చేసే వారే నేనుగా మారిపోతారో వారి కర్మ నశిస్తుంది, నేను ఎప్పుడూ వారి చెంతనే ఉంటాను. అంటే మనం ఎప్పుడైనా ఒక గురువు దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ గురువు దగ్గర నుంచి మనం ఆశ్రయించేది ఏంటంటే వారి అనుగ్రహం పొందే మార్గం ఏంటి, బోధ. అంటే ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, డాక్టర్ నుంచి ఏం ఆశిస్తాం మనం? వాట్ డు వి ఎక్స్పెక్ట్? ఆయన నుంచి మనకున్న ప్రాబ్లంకి ఆ డాక్టర్ నుంచి మనకి మెడిసిన్, లేకపోతే మనం ఫుడ్, డైట్ ఏం ఫాలో అవ్వాలో చెప్తారు. అట్లాగే గురువు దగ్గరికి వెళ్తే మన జీవితంలో ఈ దుఃఖం నుంచి ఎలా బయటపడాలి, హౌ డు వి, అంటే మనకున్న ఈ లిమిటేషన్స్ ని మనం ఎలా ట్రాన్స్జెండ్ చేయాలి. మనం ఏంటి నిద్రపోయేటప్పుడు ఏమనుకుంటాం,
మామూలుగా మనకి లిమిటేషన్స్ చూస్తే మేల్కొన్నప్పుడు మనకి కళ్ళు ఉంటే గానీ కనపడవు అనుకుంటాం. నిద్రపోతూ ఉన్నాం. మరి కళ్ళు ఎక్కడ కనపడుతున్నాయి? కళ్ళు మూసుకొని ఉన్నాం. మరి మనం అన్నీ చూస్తూ ఉంటాం. స్వప్నాలు వస్తూ ఉంటాయి. లేకపోతే ఎక్స్‌పీరియన్స్ కూడా కలుగుతాయి. ఎవరో మన తిట్టినట్టే ఉంటుంది. మనం వాళ్ళని తిట్టినా మనకి అట్లానే ఉంటుంది. మన బాడీకి ఎవరైనా ఏమైనా తగిలినా ఏదో సైకిల్ మించి పడ్డానండి, లేకపోతే ఏదో ఇంకేదో అయిందండి అన్నా గానీ ఎవ్రీథింగ్ వి ఫీల్ యాస్ ఇఫ్ వి ఆర్ వాచింగ్, వి ఆర్ ఎక్స్‌పీరియన్స్. కానీ మరి నిజంగా మెలుకువొస్తే ఏమంటాం? కళ్ళు లేకపోతే కనపడవండి అంటాం. కళ్ళు మూసుకొని ఉంటే కనపడుతూనే ఉన్నాయి. మరి చూస్తుందెవరు? అవన్నీ గమనిస్తూ ఉండేవారు నిద్రపోతూ ఉన్నప్పుడు. అంటే మనం అవేర్‌నెస్ మెలుకువలోనేమో మనం ఈ బాడీయే ఈ ఐస్ ఈ మనకున్న సెన్సరీ ఆర్గాన్సే అనుకుంటాం. ఇవే కాకుండా ఫిజికల్‌గా ఉండే సెన్సెసే కాకుండా మరి కళ్ళు మూసుకుంటే మనకి కళ్ళు కనపడాలి కదా! ఎలా కనపడుతున్నాయి స్వప్నంలో? అన్నీ వింటున్నాం, చూస్తున్నాం, అన్నీ చూస్తూ ఉన్నాం గదా! సో, వీఆర్ ఇన్ ఎ డిఫరెంట్ ప్లేన్‌లో ఉన్నాం. అంటే మనకు కనపడే ఫిజికల్ బాడీయే కాకుండా దేర్ ఈస్ మోర్ అన్నమాట. బాబా అంటున్నారు, ఎవరైతే నన్నే ధ్యానించి, నా నామాన్నే స్మరించి, నా లీలలు గానం చేసి, వారే నేనుగా మారిపోతారో వారి కర్మ నశిస్తుంది. అంటే గురువుని ఆశ్రయించి, వైద్యుడిని ఆశ్రయించి మనం మందు, పథ్యం ఎలా తీసుకుంటామో, గురువుని ఆశ్రయించి ఆయన బోధన తీసుకుంటాం. ఎందుకు? మనకున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడి, మళ్ళీ ఇలాంటి దుఃఖ స్పర్శ లేని జీవితాన్ని గడపడానికి. అయితే గురువుని ఆశ్రయించిన తర్వాత ఆయన్ని అనుగ్రహం పొందటం ఎట్లా? గురువు దగ్గరికి వెళ్ళాం. మంచి డాక్టరు, మంచి లెక్చరర్ ఉన్నాడనుకోండి. ఊరికే వెళ్లి చూసొచ్చేస్తూ ఉన్నాం అనుకోండి. ఆయనకి ఎన్ని డిగ్రీలున్నా, ఎంత బాగా చెప్పగలిగిన వాడైనా విల్ నెవర్ గెట్ ఎనీథింగ్. ఎందుకని? ఆయన నుంచి మనం అది ఎలా తెలుసుకోవాలో తెలుసుకోలేదు. అట్లాగే గురువు దగ్గర ఆయన నుంచి అనుగ్రహం పొంది మనం ఎట్లా దాన్ని మనం ముందుకు వెళ్ళాలో తెలియలేదనుకోండి. ఉపయోగం లేదు. అని బాబా చెప్తున్నారు. దానికి మార్గం ఏంటంటే ఆయన గురించి చింతన చేయటం, ఆయన గురించి వినటం. ఇప్పుడు మనకిష్టమైన సినిమా హీరోల గురించో, లేతే క్రికెటర్స్ గురించో, లేకపోతే ఇంకో మనకిష్టమైన ఏ క్యారెక్టర్ గురించి అయినా కానివ్వండి, మనం టైమ్ స్పెండ్ చేసి వాళ్ళ గురించి ఇష్టపడతాం. మనం మాట్లాడటానికి, వినటానికి. వాడు గొప్పండి, ఇప్పుడు పొలిటికల్‌గా కానివ్వండి ఎవరైనా. కానీ లైఫ్ సేవియరు ఈ సృష్టి మొత్తానికి ఆధారం అయ్యుండి ఇంతమందిని మార్చేయగలిగిన బాబా గురించి మాట్లాడుకోవటం తెలియనప్పుడు ఏమనిపిస్తుంది? బాబా గురించి ఏం మాట్లాడుకుంటాం అని బోర్ కొట్టిననిపిస్తుంది. కానీ బాబా అంటే తెలిసిన తర్వాత నిజంగా మనకి మేలు చేసేవాడు ఆయన. నేను చిరంజీవి గురించి 100 సార్లు మాట్లాడుకున్నా. పవన్ కళ్యాణ్ గురించి 1000 సార్లు మాట్లాడుతున్నా. వాడు నా జీవితంలో ఒక కష్టాన్ని తప్పించలేడు. నాకు చదువు రాకపోతే వాడు చదువు చెప్పించలేడు. అంటే మనం చేసే టైం అంతా టైం పాస్. వేస్ట్ ఆఫ్ టైం అన్నమాట. అదే బాబా గురించి ఆలోచించామనుకోండి, అదే మనకేమవుతుంది? బాబా ఈజ్ విత్ అస్ ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్. మనతోటే ఉంటారాయన. అసలెప్పుడు లేనిదే ఉండదు. సో, అందుకని అలాంటి వారి గురించి మాట్లాడితే మనకి రక్షణ లభిస్తుంది. మనం లైఫ్‌లో గాని, ప్రాబ్లమ్స్ గాని ఏవైనా మనం దాటడానికి ఆయన సహాయం చేస్తాడు. నాకు బాగా ఇష్టమండి ఆ సినిమా యాక్టరు, లేకపోతే ఈ డాన్సరు, లేకపోతే ఆ సింగరు, లేకపోతే ఈ ప్లేయర్ అన్నామనుకోండి. అదేంటి మనం ఊరికే టైమ్ పాస్ చేయాలి. ఎందుకని? వాళ్ళకే అటువంటి కష్టాలున్నాయి. వాళ్ళెలా తెచ్చుకోవాలో వాళ్ళకే తెలీదు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? వాళ్ళని గ్లోరిఫై చేస్తూ ఉంటాం. వాళ్ళు మంచి డాన్సర్లు. మనకేమొస్తుంది? వాళ్ళు బాగా డాన్స్ చేస్తే, వాడు సర్వైవ్ అవ్వాలంటే మంచి డాన్సర్ అయ్యి డాన్స్ వేస్తాడు. కానీ మనం దాన్ని క్రేజీగా చూస్తాం. కానీ నిజంగా మనం ఎవరి పట్ల క్రేజీగా ఉండాలి? అంటే మనకి ఎవరైతే రక్షణ కల్పించగలరో, ఎవరైతే సర్వసమర్థులో అంటే ఆమ్నిపోటెంట్. వీళ్ళకేంటి లిమిటేషన్స్ ఉంటాయి. వాడికి రోగం వస్తే వాడు డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి. బాబా లాంటి వారైతే బూదితోటో, కేవలం మాటతోటో ఏవైనా మనకి తీర్చగలరు. అందుకని అలాంటి వారి గురించి అవకాశం ఉన్నసేపు మనం మాట్లాడుకోవాలి. అసలు బాబా ఎలా చేస్తారిక్కడ? మన సినిమాలో చూస్తాం. ఏదో సూపర్ హీరో క్యారెక్టర్ చూసి ఎలా చేశాడు అనుకుంటాం. బాబా ఇక్కడ కూర్చొని అక్కడ బిడ్డని ఎలా రక్షిస్తూ ఉన్నాడు? ఇక్కడ కూర్చొని అక్కడ మునిగిపోతున్న పడవని ఎలా కాపాడుతూ ఉన్నాడు? ఇక్కడ 1000 మందిలో కూర్చొని మాట్లాడుతూ కూడా ఎక్కడో ఎవరిని దాహంతో చచ్చిపోతూ ఉన్నారో వాళ్ళకి మళ్ళీ అక్కడ మార్గంలో కనపడి ఎలా సహాయం చేస్తూ ఉన్నారు. అసలు బాబా యొక్క కేపబిలిటీ ఏంటి? అసలు ఆయన ఇంత ఆహ్, ఏ కారణం లేకుండానే ఇంత ప్రేమగా ఎలా ఉంటున్నారు? హౌ కెన్ హీ వాచ్ ఓవర్ సో మెనీ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ క్రీచర్స్. ఒక మనుషులమే కాదు ఎన్నో క్రీచర్స్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అలా మనం ఆయన గురించి లిమిటేషన్స్ గురించి ఆలోచించామనుకోండి, విల్ బి అమేజ్డ్ అనమాట. అంటే బాబా యొక్క మనం ఎప్పటికి అర్థం చేసుకోలేము అని అనిపించేంత. అందుకని అలాంటి వారి గురించి చింతన చేస్తే ఎవరైతే నన్నే ధ్యానించి నా నామాన్నే స్మరించి నా లీలలు గానం చేసి వారే నేనుగా మారిపోతారో వారి కర్మ నశిస్తుంది. బాబా గురించి
మనం వారిని ధ్యానం చేయటం, పారాయణ చేయటం, వారిని మనసులో స్మరించడం ద్వారా వారిగా మనం మారిపోతారు. అంటే ఇంక వేరే తలంపే లేకుండా వారి కర్మ నశిస్తుంది, నేను ఎప్పుడు వారి చెంతనే ఉంటాను అంటారు. అందుకని చూడండి, బాబా గురించి తెలుసు, కానీ ఆయన ఎప్పుడు మనతోనే ఉండాలి, మనకి రక్షణగా ఉండాలి, మనకి ఆయన బ్లెస్సింగ్ ఎప్పుడు ఉండాలి. మనకి ఈ దుఃఖం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అంటే బాబానే మార్గం చెప్తున్నారు. నిరంతరం నా గురించి నన్నే ధ్యానిస్తూ నా నామాన్ని స్మరిస్తూ సాయి సాయి. చూసేవాళ్ళకి ఏంటంటే వాళ్ళకి పిచ్చా, ఇంతగా అడ్వాన్స్ అయిన మనం ఇంత అడ్వాన్స్డ్ జనరేషన్ లో ఉండి అంటాం, కానీ ఎంత అడ్వాన్స్ అయినా మనకి తెలియదు. వాడు బటన్ ఇచ్చి బటన్ నొక్కమంటేనే బటన్ నొక్కగలం. నాకు ఐఫోన్ నాకు తెలిసింది అంటాం. ఐఫోన్లో ఎలా పని చేస్తుంది ఏమైనా తెలుసా మనకి? ఇది నొక్కితే అది వస్తుంది తెలుసు, కానీ మనం ఏమంటాం, ఓ ఎంతో అడ్వాన్స్ అయిపోయిందంటే అంటాం. మనం అడ్వాన్స్ కాలేదు, ఫోన్ అయ్యింది, అందుకే దాన్ని స్మార్ట్ ఫోన్ అంటారు. మనల్ని ఎవరన్నా స్మార్ట్ ఫోన్ అని పిలుస్తారంటే తెలియదు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే మనకి ఏది మంచిదో మనం తెలుసుకున్నట్టుగా ఉండాలి తప్పించి బయట వాళ్ళు ఏమనుకుంటారో. కనుక మనం ఎలాంటి హీరోని ఇష్టపడాలి, ఎవరి గురించి మాట్లాడాలి అంటే ఇదిగో ఒక మాస్టర్ గారు, ఒక స్వామీజీ ఎలాంటి వాళ్ళ పట్ల ఎంత ప్రేమగా ఉండి సృష్టి మొత్తం వాళ్ళ ఆధీనంలో ఉండి ఎలా ఉన్నారో అలాంటి వారి గురించి చింతన చేసి వారి గురించి మాట్లాడటం, వారి గురించి ఇంకా బాబా గురించి తెలుసుకోవాలండి. ఇంకా బాబా ఏం చేశారు, 60 years ఫిజికల్ గా ఉన్నప్పుడు ఎంతమందిని ఆయన రక్షించారు, ఎలాంటి దేవుళ్ళు చేశారు, మరి బాబా సమాధానంతో మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఏమైనా చేశారు అంటే మన క్యూరియాసిటీ. మనకి ఇష్టమైన సినిమా హీరో గురించి ఏమంటాం, మనకి వాడు ఒక సినిమా చూసాం అనుకోండి, అప్పుడు ఏమంటాం అంతకుముందు ఏ సినిమాలో చేశాడు, ఇంకా ఏ సినిమాలో చేయబోతున్నాడు, ఇట్లాంటివి మాట్లాడతాం. అంటే ఆ క్యూరియాసిటీ మన గురువు పట్ల వస్తాయి కనుక ఆయన గురించి మనం మాట్లాడుతూ ఉంటే మన కర్మ నశిస్తుంది. నేను ఎప్పుడు బాబా చెంతనే ఉంటానని బాబా చెప్తున్నాను. అందుకని బాబా యొక్క అనుగ్రహం పొందడానికి మనకి ఏకైక మార్గం ఆయన గురించి చింతన చేయటం, ఆయన గురించి మాట్లాడటం, ఆయన గురించే మనం నిరంతరం చింతన చేయటం అన్నమాట. ఇది మనకి బాబా అందించిన మార్గం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.